రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ రాత్రి వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి మాకు తోడై ఉండి నడిపించారు. అందును బట్టే ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి మీ పాద సన్నిధిన మరొకసారి ప్రార్థించుకోగలుగుతున్నాం నాయన. అయ్యా, ఎన్నో ప్రయాణాలు చేశాము, ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము జరగకుండా కాపాడారు. మాకు కావలసిన ప్రతి వాటిని అనుగ్రహించారు. బలముతో, శక్తితో, జ్ఞానముతో నింపారు నాయన. స్తోత్రాలు అయ్యా. కృంగిన వేళ లేవనెత్తారు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించారు. స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, మా చీకటి వంటి ఈ పరిస్థితుల్లో మాకు నిత్యమైన వెలుగు నీవే నాయనా. కన్నీటి వంటి మా పరిస్థితులను ఆనందంగా మార్చదగిన దేవుడు నీవే ప్రభువా. ఎవరైతే బిడ్డలు రాత్రి యందు మరి అయా చీకటిలో ఉంటూ, దుఃఖములో ఉంటూ, ఇక నాకెందుకు ఈ జీవితం అనే ఆలోచనలో ఉంటున్నారో అయా, వారి దుఃఖ దినములను సమాప్తము చేస్తాను అని అంటున్నారు. వారి పైన మీ యొక్క నిత్యమైన వెలుగును అయా ప్రకాశింప చేస్తాను అని అంటున్నారు. అందును బట్టి స్తోత్రాలు అయా. ప్రతి ఒక్క బిడ్డ దుఃఖమును కొట్టివేసి ఆనంద బాష్పముగా మార్చమని బ్రతిమాలుతూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి యందు విశ్వాసముతో, నమ్మకముతో మా దేవుడు కార్యాలు చేయగలడు అనే ఒక దృఢమైన నిశ్చయతతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో సహాయము దయచేయండి తండ్రి. అయా, పేరు పేరున అడుగుతున్నాము, మేము పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాము. అద్భుతముగా, ఆశ్చర్యకరముగా వారి జీవితాలు ఈ రాత్రి యందు మార్చబడును గాక. ఎస్ లార్డ్. అనారోగ్యంతో ఉన్నారు, వారిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, కనీసము తండ్రి చేతులు కాళ్ళు కూడా కదపలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన. వారిని స్వస్థపరచండి, వారికి విడుదల దయచేయండి. సజీవముగా వారు తిరిగి మరలా గృహము చేరుకునే కృప చూపించండి నాయన. అయా, అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు పీడించబడుతున్నారు ప్రభువా. యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరిచి బిడ్డలకు తండ్రి స్వస్థత దయచేయండి. సంపూర్ణ ఆయుష్తో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి బిడ్డను నింపండి ప్రభువా. నాయన, ఎంతో మంది గర్భఫలం లేక ఉన్నారు. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, ఆ బహుమానం ఈ రాత్రి యందు బిడ్డలు పొందుకొనును గాక. అదే రీతిన గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును క్షేమమును ఈ రాత్రి అంతను దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో మంచి ఉద్యోగం వారికి దయచేయండి. ఎవరైతే వివాహముల కోసం ఈ రాత్రిన గోజాడుతూ ఉన్నారో మంచి సంబంధం వారికి రావడానికి, సాటి అయిన సహాయం వారికి అనుగ్రహింపబడడానికి కృప చూపించండి. సొంత గృహము లేని వారికి సొంత గృహమును దయచేయండి నైనా. అదే విధంగా కుటుంబంలో సమాధానమును, ఐక్యతను, సఖ్యతను దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి ప్రభువా. అయ్యా, యవన బిడ్డలందరూ కూడా లోబడే హృదయం కలిగి ఉండుటకును, భార్యాభర్తల మధ్యలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా వారు జీవించుటకును, రక్త సంబంధికులు కూడా ఆస్తిపరమైన విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండుటకును సహాయము దయచేయమని, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల యేసు నామములో అనుగ్రహించమని, వారి పక్షమున ఈ రాత్రిన న్యాయమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. ఎవరైతే నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో ఈ రాత్రంతను ఏ ఇబ్బందులు వారికి కలగకుండా మీరే వారికి తోడై ఉండండి. ఆయా దేశాలకు వెళ్తున్నారు నాయన, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వీసా ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో మీ సహాయము దయచేయండి. విదేశాల్లో ఉన్నారు, చదువుతూ ఉద్యోగ వ్యాపారాలు పరిచర్యలు చేస్తూ ఉన్నారు నాయన. వారికి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదే విధంగా అప్పులు కలిగి ఉన్నారు నాయన,
ప్రతి అప్పును కూడా కొట్టివేయండి అయ్యా. ఎంత పెద్ద అప్పు వారు కలిగి ఉన్నా అప్పు తీర్చబడే మార్గం వారికి తెలియపరచండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి ధనం వృధాగా పోకుండా కృప చూపించండి తండ్రి. అయా, డిప్రెషన్ లో ఉన్న వారిని లేవనెత్తండి నాయన. ఆత్మహత్య తలంపుల చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నారు, వారికి వాటి నుంచి విడుదల యేసు నామములో దయచేయండి ప్రభువా. అదే విధంగా మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేయండి. అడిక్షన్స్ నుంచి వారు కలిగి ఉన్న ఆ వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. లోన్స్ కోసము, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసము ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టారు. అన్ని కూడా తండ్రి మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి అయ్యా. మా భారతదేశమును దీవించండి అయ్యా. ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, రాజకీయ నాయకులను దీవించండి. ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రాత్రి అంతను అయా ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి ఆయన. మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాము ప్రభువా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరే కృప చూపించండి. నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలాల సమస్యలు లేకుండా, ఏ బలహీనతలు, భయములు వారిని ఆవరించకుండా కృప చూపించండి. దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ అంధకార క్రియల వలన ఎవరు బాధించబడకుండా, పీడించబడకుండా మీ యొక్క అగ్ని కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీకు ఈ రాత్రిని అప్పగిస్తూ ఉన్నాము. మరలా ఉదయాన్నే మేమందరము కూడా సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.